హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ శంకర్ని. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నేను లైక్ చేయండి, షేర్ చేయండి. గత 4 రోజుల నుండి ఎమ్మగనూరు, కర్నూలు, బళ్ళారి, అలాగే ఎమ్మగను, హైజా, ఆదోని, మంత్రాలయం ఫీల్డ్ విజిట్ చేయడం వెళ్ళామండి. ఆ విజిట్కి భాగంగా మన సబ్స్క్రైబర్లు చాలామంది వాళ్ళ మర్యాదలకి వాళ్ళ మాటలకి చాలా ఫిదా అయినానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన సబ్స్క్రైబర్లకి, మన వీడియో చూస్తున్న నా యూసర్లకి అందరికీ ధన్యవాదాలు. ఆడ పోయినప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అలాగనే వాళ్ళ తోటలు మనం చెప్పినట్టు మందులు స్ప్రే చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఈ వీడియో చాలామంది ఫోన్లు రోజుకి 200-300 ఫోన్ కాల్స్ పండాకు సమస్య, కొమ్మ కులుడు సమస్య అదొకటే వస్తుందని చెప్తున్నారు. దానికోసం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, అలాగనే ఒక లైక్ కూడా చేయండి. మనం చెప్పేది వచ్చేసరికి పండాకులకి అలాగనే కొమ్మ కులుళ్ళకి మాత్రమే అండి. మనం చెప్పినట్టు ఈసారి నేను ఎన్ని మందులు చెప్తున్నానో అయ్యే స్ప్రే చేసుకోవాలి. అలాగనే వరుసగా నేను చెప్పే మందులు అంటే వేరే వేరే కుండలు కలుపుకొని మందులు స్ప్రే చేసుకోండి. సో ఇప్పుడు చాలామంది అయితే పండాకు సమస్య విపరీతంగా ఉంది కాబట్టి నేను వచ్చేసరికి ఇండోఫీల్డ్ కంపెనీ వాళ్ళది వచ్చేసరికి M45, ఇండోఫీల్డ్ కంపెనీ వాళ్ళు వచ్చేసరికి మ్యాంగో జబ్, ఇండోఫీల్డ్ కంపెనీ వాళ్ళు M45, అలాగనే ఇందులో వచ్చేసరికి అలాగనే మెగ్నీషియం సల్ఫేట్ ఇది కేజీ అండి. మెగ్నీషియం సల్ఫేట్ ఎకరాకు కేజీ. అలాగనే ఇందులో వచ్చేసరికి ఇంకోటి 13045 న్యూట్రిన్ 13045 జీరో వచ్చేసరికి దీంట్లో పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అలాగనే జీనెటెడ్ జింకు. అలాగనే ఇందులో వచ్చేసరికి మళ్ళీ ఏది ఆల్మగర్ ఇందులో వచ్చేసరికి ఇది క్యాప్లో టాప్. ఇందులో వచ్చేసరికి 3 టెక్నికల్ ఉంటుంది. క్యాప్లో టాప్లో అయితే 2 టెక్నికల్ మాత్రమే ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మీకు క్యాప్లో టాప్ దొరకకపోతే ఒకసారి కస్టోడియా వచ్చేసి ఇందులో వచ్చేసి కస్టోడియాలో 2 టెక్నికల్ ఉంటుంది. ఇది కస్టోడియా, అదమ కంపెనీ వాళ్ళది కస్టోడియా తీసుకోండి. ఈ అన్నీ నేను ఇప్పుడు చెప్పిన మందులు అన్నీ ఒక వేరే వేరే కుండలో కలుపుకొని మందు స్ప్రే చేసుకోండి. ఇలా నేను చెప్పినట్టు స్ప్రే చేసుకుంటే పండాకు సమస్య, కొమ్మకులుడు సమస్య, అలాగనే కొమ్మకులుడికి విపరీతంగా వస్తుంది కాబట్టి ఇచ్చిన దానికి విపరీతంగా డోస్ పెంచాలి. కాకపోతే మనం ఒక ఎకరాకు తీసుకొచ్చిన డోస్ని మనం ఏం చేయాలంటే 2 ఎకరాల డోస్ తీసుకొచ్చి స్ప్రే చేస్తే కొమ్మకులుడు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఒకేసారి స్ప్రే చేస్తే కంట్రోల్ కాదు. ఎందుకంటే పడుతున్న మంచుకి పడుతున్న వర్షాలకి క్లైమేట్ బాగలేదు కాబట్టి పండాకు సమస్య, నా తోటలు కూడా అక్కడక్కడ పండాకు సమస్య ఉంది కాబట్టి పండాకుకి మనం చేయాల్సింది ఇచ్చిన డోసుల కంటే NPKలు ఎక్కువ అందియాలి. 10 రోజులకు ఒకసారి NPKలు స్ప్రే చేస్తూ ఉండాలి. కింద వచ్చేసరికి F20 గ్రోమర్ కంపెనీలో వచ్చేసి F20 మందు కట్టలు వేసి చల్లవచ్చు. అలాగే నీళ్ళు అక్కడ తేమ శాతం ఎక్కువ ఉందనుకుంటే మీరు 10 కిలోలు 5 కిలోలు యూరియా తేమ శాతం ఎక్కడ ఉన్నదో అక్కడ చల్లుకోండి. అలాగే ఆ తోట ఇంకా నలుపుదనం రావాలనుకుంటే 2 కేజీలు యూరియా వాటర్లో కలుపుకొని పైన స్ప్రే చేసుకోండి. 2 కేజీల కంటే పైన ఎక్కువ స్ప్రే చేయకండి. ఎందుకంటే 2 కేజీల కంటే పైన ఎక్కువ స్ప్రే చేసుకుంటే జానెట్ వస్తుంది, మళ్ళీ ముడుచుకుంటూ వస్తుంది. కాబట్టి అలా స్ప్రే చేయకుండా మనం చెప్పినట్టు NPKలు యూజ్ చేయండి. అలాగనే